కుంభరాశి వారికి జూన్ 24 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి తప్పకుండా మిమ్మల్ని క్షమాపణ అడగబోతున్నారనమాట. మరి ఆ వ్యక్తులు ఎవరు? మీకు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం వశీకరణ స్పెషలిస్ట్ మంజునాథ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9381659378. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్తారండి. అలాగే చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్ తిరిగి పరమేశ్వరునికి పూజ చేసి తెచ్చిన రుద్రాక్షలు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారనమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేస్తారు. తప్పకుండా చెడు గ్రహ ప్రయోగాలకు కూడా నివారణ చేస్తారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే 24 గంటల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నమాట. గురువుగారికి మీకు సమస్యలు ఉంటేనే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అంటే సామరస్యంగా ఉండాలన్న కోరిక వాళ్ళు ఎక్కువగా ఉంటుందండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనం కూడా అందరిలాగే ఎదగాలి, అంటే సెటిల్డ్ అవ్వాలన్నమాట. ఒకరిపై ఆధారపడకూడదని బాగా కష్టపడుతూ ఎప్పుడు కూడా ఉంటారు. కష్టజీవులని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు కూడా చాలని అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ కుంభరాశిలో చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళతో కొంతమంది ఏంటంటే కనుక అంటే కష్టజీవులు, కష్టం కోసమే పుట్టారన్నట్లుగా కష్టపడుతూ ఉంటారు. అలాగనే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. నమ్మించి మోసం చేస్తూ ఉంటారనమాట. స్నేహితులు కావచ్చు, వీరిలో బంధువర్గం కావచ్చు, చాలామంది కూడా ఈ యొక్క రాశిపై అంటే కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా కట్టుకడి మరియు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారనమాట. వాళ్ళని చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి. చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, చాలా సున్నితమైన మనసు ఉందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించింది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారనమాట. అలానే వీరు అమ్మా నాన్నలకు చాలా గౌరవం కూడా ఇస్తారండి, విలువ ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా అమ్మ నాన్న నుంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. నేను నా అని ధైర్యం చెప్తూ ఉంటారు. అలాగే యొక్క కుంభరాశి వారు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక పని ఎక్కువగా చేస్తూ ఉంటారండి. పని వల్ల వీరికి చాలా శ్రమ పెరుగుతూ ఉంటుందన్నమాట. పని వల్ల తిండి తిప్పలు మానేస్తూ ఉంటారనమాట. పనులు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బాగా సంపాదించాలి, లైఫ్లో సెటిల్డ్ అయిపోవాలి అని అనుకుంటారు. అందరిలాగానే మేము కూడా ఎదగాలి, మా అమ్మ మా నాన్నలను బాగా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ చేస్తారు. వీరి దగ్గర ఎవరైనా కానీ హెల్ప్ అని వెళితే మాత్రం ఖచ్చితంగా వారికి తోచినంత హెల్ప్ మాత్రం చేస్తారండి. చెయ్యము అని మాత్రం ఎప్పుడు కూడా చెప్పరు. సహాయం చేసిన తర్వాత వీరికి చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం, దూరం పెట్టడం, వీరికి మనసుకు నొప్పించేటట్లు మాట్లాడి వీరిని బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అనమాట ఈ రాశి వారిని బాధ పెడుతూ ఉంటారండి. కాబట్టి గుర్తుపెట్టుకొని మీకు తోచినంత సహాయం చేయండి. మరి ఓవర్గా సహాయం చేసేసి మీరు ఆపదలో పడిపోకండి. అలానే కాకుండా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఒకప్పుడు మీకు శత్రువులు, ఇప్పుడు ఏంటంటే మిత్రులుగా మారేసి మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మాకు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, అంటే మేము అర్థం చేసుకోకుండా నన్ను ఇబ్బంది పెట్టాము, మాదే తప్పైపోయిందని చేతులు జోడిస్తారనమాట. కాళ్ళు కూడా పట్టేసుకుంటూ అవకాశం కూడా అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీతో పరిచయం పెంచుకొని ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మిమ్మల్ని వీళ్ళ తప్పైనా సరే మీ మీద తప్పు వేసేసి ఒకప్పుడు శత్రువులలాగా మారిపోయారు. ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని వాళ్ళు రాబోతున్నారు. అంటే చేతులు జోడించి అడగబోతున్నారు, మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి మళ్ళీ మిమ్మల్ని ఫ్రెండ్స్ లాగా చూడండి, లేదంటే బంధువర్గంలో మమ్మల్ని గుర్తించి మా నుంచి ప్రేమను కోరుకోండి, ఇలా అడగబోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎప్పుడు శత్రువులాగానే ఉంటారు, మిత్రువులు ఎప్పటికీ ఎవరనమాట. వీళ్ళ వల్ల మనకు ఎప్పుడు హాని జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులను మీరు దూరం పెట్టడమే మంచిదన్నమాట. అలా దూరం పెడితేనే మీ లైఫ్ అనేది కూడా సాగుతుందండి. అదే ఆ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనర్థాలు జరుగుతాయని చెప్పొచ్చు. లేనిపోని ఇబ్బందులు, లేనిపోని మాటలు అలా కాకుండా మీపై ఏదైనా కానీ
ఏది నెగిటివిటీ దానికి తోడు చేసి మీపై లేనివన్నీ సృష్టించి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఆ వ్యక్తులు మళ్ళీ మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అందుకే ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఒకవేళ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఆ వ్యక్తులను దూరం పెట్టండి. ఈ వ్యక్తులు ఎవరంటే పి మరియు ఎస్ అనే లెటర్, అలాగే కాకుండా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే జే లెటర్ కూడా వస్తుంది. కాబట్టి కొద్దిపాటి మంది ఈ లెటర్స్ పని చేస్తాయి, కొంతమందికి ఏంటంటే కనుక ఈ లెటర్స్ పని చేయవు. అంతేకాకుండా భార్య తరపున దూరపు బంధువులు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి. అలాగే మీ తోబుట్టువుల పరంగా కూడా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఒకవేళ మాట మంతి కలుపుకొని మీతో క్లోజ్ అవ్వాలని చూస్తే మాత్రం దూరం పెట్టండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కనిపించడం లేదు. మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు, బాగా కష్టపడతారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి మంచి వార్త రేపటి రోజున వినబోతున్నారండి. ఉద్యోగంలోని మంచి పాజిటివ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దానిపైన చర్చించే అవకాశం అయితే 99% ఉంటుందన్నమాట. ఇక అలాగే చేతికి అంటే డబ్బు అందుతుంది, చాలా చక్కగా కలిసి రాబోతుంది. రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. చక్కగా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. దానికి తోడుగా ఇంకొకటి మీ సంపాదన పెరుగుతుందండి. రావాల్సిన డబ్బు మొత్తం వస్తుంది. మీరు అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ఒక స్త్రీ మూలాన ఫైనాన్షియల్గా మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ బంధువర్గం వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి, మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, ఒక స్త్రీ వల్ల ధనం కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఆ డబ్బు వల్ల మీరు చేయాల్సిన బిజినెస్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు మంచి మార్గాలు తెచ్చి ఆ స్త్రీ వల్ల లాభమే కలుగుతుందని చెప్పొచ్చు. అంటే ఆ స్త్రీ దయ వల్ల, ఆ స్త్రీ యొక్క డబ్బు వల్లనే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అండి. గ్రహాల మార్పుల వల్ల, అలాగే స్థితిగతుల వల్ల మీకు అదృష్టం మామూలుగా లేదని చెప్పొచ్చు అండి. డబ్బు వస్తుంది, అలాగే డబ్బుని గౌరవిస్తారు. అంటే మీరు చాలా వరకు కూడా కష్టజీవులని చెప్పాం కదా, కష్టం కోసమే పుట్టారన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. బరువు బాధ్యతలు అధికంగా ఎప్పుడు కూడా వేసుకొని అన్ని పనులను మంచి రీతిలో చేస్తూ ఉంటారు. పనుల పట్ల కొంచెం ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతారు. కాబట్టి అది చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపటి రోజున ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా లాభదాయకంగా కూడా ఉంటుందండి. అలాగే వృత్తులు, వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభమే ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుందండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. పోయిన రోజుల కంటే ఈ 4 రోజులు మీకు తప్పకుండా, అంటే ముందు ఒక 4 రోజుల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్లో బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మొత్తం పేరు ప్రతిష్టలు బలం పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ప్రేమికుల పరంగా దూరమైన వారు కూడా ఒకటవుతారు. అలాగే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇరు వర్గాలు కూడా వారి ప్రేమను అంగీకరించే అవకాశం కూడా తప్పకుండా ఉంటుందండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ తలనొప్పి లేదా కడుపు నొప్పి ఇదంతా కూడా ఒక ప్రెజర్ వల్ల, అంటే మీకు రేపటి రోజున ఎక్కువగా ఒత్తిడి వల్ల ఇలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదొక్కటి మీరు దూరం పెట్టుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అలానే శత్రువులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళనే నమ్మకండి. నమ్మారో దారుణంగా తప్పకుండా మోసపోతారండి. ఈ రోజుల్లో దారుణం అంటే దారుణంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి శత్రువులను ఎప్పుడు కూడా శత్రువుల లాగానే చూడండి. అంటే చూడడం అంటే వారిని అవాయిడ్ చేయమని కాదు, వారితో మాట్లాడకండి అంటే. అంతేకాకుండా మీ పర్సనల్ విషయాలను వారికి చెప్పకండి. ఇక తల్లిదండ్రుల పరంగా బాగానే ఉంటుందండి. తల్లిదండ్రుల పరంగా బాగానే ఉంటుంది. మంచి అవకాశం కూడా మీకు ఏదైనా కానీ బిజినెస్ పరంగా కూడా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మర్యాదపూర్వకంగా మాట్లాడండి. తెల్లటి వస్త్రాలను దానం చేయడం వల్ల కూడా మీకు శుక్ర గ్రహ శక్తి పెరుగుతుందండి. ఇంకా శనివారం రోజున ఏదైనా కానీ, అంటే ఓం శనీశ్వరాయ నమః ఇటువంటి మంత్రాలను జపిస్తూ ఉండడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీకు ఈ యొక్క కుంభరాశి వారికి శని ప్రభావం కొంత తగ్గుముఖం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి సూర్యునికి జల తర్పణం ఇవ్వండి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అదనంగా మీరు మంగళవారం రోజున లేకుంటే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణల పూజ చేయడం వల్ల, అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల కూడా మీకు లాభాలు అనేటివి పెరుగుతాయి. గణపతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.